మన బిలీఫ్ సిస్టమ్ ఇలా చేంజ్ అయినప్పుడు ఏ విధంగా మారుతుంది? మరి అసలు పతంజలి మహర్షి ఏం చెప్పారు? ఓషో గారు ఏం చెప్తున్నారు? ఆ విషయాలు మనం తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఊహా చిత్రం. ఆ ఊహా చిత్రాన్ని ఎలా క్రియేట్ చేస్తారు? మాటలతో క్రియేట్ చేస్తారు. దానికి ఏముండదు. మాటలతోనే మాయ చేయడం. ఒక చిత్రాన్ని క్రియేట్ చేయడం. ఏ వస్తువు లేకుండానే అక్కడ వస్తువు లేదక్కడ. ఒక మాట. ఆ మాటతోనే ఒక ప్రమాదాన్ని సృష్టించవచ్చు, ప్రమోదాన్ని సృష్టించవచ్చు, లే ఒక అద్భుతాలను సృష్టించవచ్చు, చాలా సృష్టించొచ్చు. దీన్నేమంటారంటే వికల్ప అంటారు. వికల్ప. ఇమాజినేషన్ ఈజ్ వికల్ప. అంటే ఊహ, ఊహించుకోవటం. మాటలతోనే ఊహించుకోవడం. మాటలతోనే సృష్టి చేయటం. అది లేకుండానే సృష్టి. అది వాస్తవం కాదు. కానీ క్రియేట్ చేయొచ్చు. మనోచిత్రాలని క్రియేట్ చేయొచ్చు. మనసుతోనే చిత్రాలని క్రియేట్ చేయొచ్చు. అది ఎంతవరకు అంటే ఆఖరికి యువర్ సెల్ఫ్ బికమ్ డిసీవ్డ్ బై ఇట్. నీకు నువ్వు చిత్రీకరించుకున్న, నువ్వు ఊహించిన, నువ్వు ఆలోచించిన చిత్రాలే, నువ్వు సృష్టించుకున్నవే అదే నిజమని నువ్వే మోసపోయే స్థితికి తెచ్చుకుంటావు. ఇదే సంఘటన హిప్నాసిస్ అంటే హిప్నోటిజం అనే దానిలో సంభవిస్తుంది. ఒక వ్యక్తిని ఊహించుకోవడం చెప్తూ ఉంటాడు. ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా ఊహించుకో, ఈ విధంగా ఊహించుకో అని. ఒక చిత్రాన్ని ఊహించుకో, ఒక రూపాన్ని ఊహించుకో, ఒక వస్తువుని ఊహించుకో. అది నీ చేతుల్లో ఉంది, ఏమైంది, ఇలా ఉంది, ఇలా ఉంది. అదే వాస్తవం అవుతుందా ఆ యొక్క సబ్జెక్ట్? యూ కెన్ డూ ఇట్. యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ మెనీ వేస్. ఇది ఎవరో హిప్నోసిస్ చేయడమే కాదు. మనల్ని మనం సెల్ఫ్ హిప్నోసైజ్ చేసుకుంటాము. ఆటో హిప్నోసైజ్ చేసుకుంటాము. మనం చేస్తూనే ఉన్నాము అనేక రూపాలుగా. ఉదాహరణకి జరిగిన సంఘటన అమెరికా అమెరికాలో జరిగిన సంఘటన గురించి చెప్తారు. ఒక అమెరికన్ యాక్ట్రెస్ అంటే నటి గ్రేట్ గార్బో అనే ఆమె తన జ్ఞాపకాలలో ఆహ్, జ్ఞాపకాలు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏ విధంగా తానొచ్చింది అని. ఆమె ఒక సాధారణమైన స్త్రీ. సాధారణమైనటువంటి గర్ల్. సా ఆర్డినరీ గర్ల్. చాలా పేదరికంలో ఉంది. ఆమె జీవనోపాధికి బార్బర్ షాప్‌లో ఏం చేస్తుంది? ఆ గడ్డానికి సోప్ రాయాలి. గడ్డానికి సోప్ రాసేవాళ్ళు వేరే ఉంటారు. మిగతా వాళ్ళు బార్బర్ వేరే ఉంటాడు. ఇక్కడ జస్ట్ సోప్ రాయడం కోసం ఆ అమ్మాయిని పెట్టుకుంటారు. అమ్మాయిని పెట్టుకున్నారు. 3 సంవత్సరాల నుంచి అదే పని చేస్తుంది. కస్టమర్ స్పేస్‌కి ఆ సబ్బు రాయాలి. ఫేస్‌కి సోప్ అంటే సబ్బు రాయాలి. ఓకే. ఒకరోజు అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ అన్నమాట వచ్చాడు. మామూలు క్యాజువల్ షేవింగ్ కోసం వచ్చాడు. ఆమె ఏం చేసింది? ఆమె ఇంకో రోజు రొటీన్ పనే గదా! ఆమె అతని ముఖానికి సబ్బు రాస్తుంది. సోప్ రాస్తుంది. అది అది జస్ట్ ద వే అమెరికన్స్ ఆర్.
అతనికి జనరల్‌గా ఆయన అలా అద్దంలో సూప్ రాస్తున్నప్పుడు అద్దంలో ఆమె ముఖం చూసాడు. హౌ బ్యూటిఫుల్ అన్నాడు. ఆ అద్దంలో ప్రతిబింబం అమ్మాయి ప్రతిబింబం చూసి చాలా అందంగా ఉన్నావు నువ్వు అన్నాడు. ఆ క్షణంలోనే ఆమె నటిగా జన్ పుట్టింది. బోర్న్ అప్పుడే పుట్టింది. గ్రేట్ గార్బో. గ్రేటా, గ్రేట్ కూడా కాదు. గ్రేటా గార్బో. ఆ క్షణంలో. ఆమె రాసింది తన జ్ఞాపకాలు. సడెన్‌గా ఆమెకు అనిపించింది. డిఫరెంట్‌గా అనిపించింది. తను అందంగా ఉన్నానని ఎప్పుడూ అనుకోలేదు. అంత పేదరికంలో ఉందామె. అసలు ఊహల్లోనే లేదు ఆమె తను అందంగా ఉంటాననే సంగతి. ఎవరు కూడా అనలేదు గూడా. నువ్వు ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు అని ఎవరు అనలేదు. ఫస్ట్ టైమ్ తన మొఖాన్ని అద్దంలో చూసుకుంది. ఎప్పుడైతే ఆ బ్యూటిఫుల్ వర్డ్ ఇనపడిందక్కడ వర్డ్ ఇక్కడ మాటలతో మనం చిత్రీకరించుకోవచ్చు అనే దానికి. అక్కడేమైంది? హర్ బ్యూటిఫుల్. థిస్ మ్యాన్ హాస్ మేడ్ హర్ బ్యూటిఫుల్. డిఫరెంట్ మొఖం. ఎందుకంటే ఆ మనిషి ఏం చెప్పాడు? "ఎంత అందంగా ఉన్నావు నువ్వు. హౌ బ్యూటిఫుల్ యూ ఆర్" అనంగానే ఆమె అందంగా కనపడటం మొదలెట్టింది. మొత్తం జీవితమే మారిపోయింది. ఆ మనిషి వెంట వెళ్ళింది. తీసుకుపోయాడు అతను. ఫేమస్ ఫిల్మ్ యాక్ట్రెస్ అయింది. గొప్ప అమెరికన్ యాక్ట్రెస్ అయింది. రైట్? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం జరిగింది? ఒక హిప్నాసిస్. హిప్నాసిస్ అలా హిప్నటైజ్ ఎలా అయిపోయింది? ఆహ్! బ్యూటిఫుల్‌గా ఉన్నావు అని. ఇట్ వర్క్స్. ఇట్ బికమ్స్ కెమికల్. ఒక మాట మాట్లాడినప్పుడు మనలో కెమికల్ రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీబడీ బిలీవ్స్ సంథింగ్ అబౌట్ హిమ్‌సెల్ఫ్. ప్రతి ఒక్కడు తన గురించి తాను ఏదో ఒకటి నమ్ముతూ ఉంటాడు. దట్ బిలీఫ్ బికమ్స్ రియాలిటీ బికాస్ దట్ బిలీఫ్స్ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ యూ. నువ్వు నమ్మిందే నీ జీవితంలో జరుగుతుంది అంటే అది వర్క్ జరుగుతుంది. ఆ నమ్మకం నీ మీద పనిచేస్తుంది. ఊహ ఇమాజినేషన్ అనేది ఊహాశక్తి అనేది ఒక ఫోర్సు. అందుకోసం ఐన్‌స్టీన్ ఏమన్నాడు? ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ దెన్ సైన్స్ అన్నాడు. సైన్స్ కంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఏమైంది ఇక్కడ? ఓషో గారు చెప్పిన ప్రకారం ఒక బలమయింది. ఫోర్స్ అయింది. మాయ అయింది. అక్కడ మాయ అయిపోయింది. మాయ చేశారు. ఆ ఇమాజినేషన్ పవర్‌తో వి కెన్ మాయ చేసాము. కాంజ్యూట్ మీన్స్ మాయ. మాయ జరిగింది. గొప్ప మాయ. గొప్ప స్థితికి వెళ్ళిపోయినట్టు. రైట్? ఇట్ వర్క్స్. ఇట్ బికమ్స్ ఏ కెమికల్. వర్డ్ అక్కడ ఏం జరిగింది? బ్యూటిఫుల్ అనే వర్డ్ పని జరిగింది. కెమికల్ అయింది. తన గురించి ఏదైతే నమ్ముతున్నావో ఇమాజినేషన్ ఫోర్స్ అయింది. దాన్ని యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ అండ్ యూ కెన్ బి యూజ్డ్ బై ఇట్. 2 రకాల పాయింట్లున్నాయి. 2 రకాలు చెప్తున్నారండి ఓషో గారు. నీ ఊహాశక్తిని నువ్వు వినియోగించుకోవచ్చు. లేదా అది నిన్ను కూడా వాడేస్తది. ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. నీ ఊహాశక్తితో నువ్వేదైనా సృష్టించుకో. అది నీకు సహాయం చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ యూజ్డ్ బై ఇట్, అదే గనక నిన్ను వాడిందంటే ఏం జరుగుతుంది? నువ్వు ప్రమాదంలో పడతావు. ఏ విధంగా? ఉదాహరణకి ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఊహాశక్తి సరే. ఊహాశక్తితో జరుగుతుంది అది సరే.
ఇప్పుడు మన ఫోను మనం వాడుతున్నామా? అది మనల్ని వాడిస్తుందా? సెల్ ఫోను మనం వాడుకుంటున్నామా? లేదా అది మనల్ని వాడుతుందా? వ మ మనకి మనమే తెలుసుకోవాలి. ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. అది మీకు ఫోన్ ఎందుకు? మీకు సహాయం చేయడానికి ఉంది. అంతవరకే. వాడుకోవాలి, పక్కన పెట్టేయాలి. కాదు ఇంక పొద్దస్తమానం మనం అదే పని మీద ఉంటే, ఎక్కడ పోయినా ఇంక అదే పని మీద ఉంటే, ఇంక వేరే పని ఏమీ లేకుండా ఉన్నట్టు తయారైతే అది మనల్ని వాడేస్తుంది. అది ప్రమాదము. ఇమాజినేషన్ కెన్ బికమ్ మ్యాడ్‌నెస్ ఎనీ మొమెంట్. అలాంటి ఊహ, ఊహాశక్తి వాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహ అనేది చాలా పవర్‌ఫుల్. కానీ అది మనల్ని పిచ్చివాళ్ళుగా చేయడానికి పనికొచ్చే విధంగా చేయొద్దు. ఇమాజినేషన్ కెన్ బి హెల్ప్‌ఫుల్ ఇఫ్ త్రూ ఇట్ యూ క్రియేట్ ఎ సిట్యుయేషన్ ఫర్ యువర్ ఇన్నర్ గ్రోత్ అండ్ క్రిస్టలైజేషన్. ఆ ఊహాశక్తితో నీ స్వయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, నీ అంతరంగాన్ని వృద్ధి క్రమంలో చేసుకోవడానికి, క్రిస్టలైజేషన్ చేసుకోవడానికి వాడొచ్చు. క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మెటా మెడిటేషన్ కూడా అదే. బహుముఖంగా, పలు విధాలుగా యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. మెటా ధ్యానము, మెటా మెడిటేషన్ బుద్ధుడు బ్రహ్మ విహారాసలో మొదటి పాయింట్ మెటా మెడిటేషన్. ఫ్రెండ్లీనెస్. యూ కెన్ బి ఫ్రెండ్లీ. యూ కెన్ క్రియేట్ ఎ ఫ్రెండ్లీనెస్. విస్తరించవచ్చు. అనేక విషయాలు బ్రహ్మ విహారాల్లో అనేక విషయాలుగా చేయొచ్చు. అది వేరే స్టోరీ. సో బట్ ఇట్ ఈస్ త్రూ వర్డ్స్. మాటలతోనే నువ్వు మాయ చేస్తావు. మాటలు అనేవి ఎవరికి కావాలి? ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మాటలు. ఎందుకు మాటలు కావాలి? భాష మాట్లాడుకోవాలంటే, నోరు విప్పి మాట్లాడుకోవాలంటే, ఈ భాషతో మాటలను మనం సృష్టించుకుంటూ ఉంటాం. సరే, ఒక ఉదాహరణ. మాటలతో మనం సృష్టిస్తున్నాము. బావుంది. మరి ఆ మాటలతో సృష్టించే మాటల్లో సడెన్‌గా ఫైర్ అన్నారనుకోండి. అమ్మమ్మో! తగలబడిపోతుంది. ఏదో ప్రాబ్లమ్, అమ్మమ్మో! అక్కడేదో మంటలొచ్చినాయి అన్నారనుకోండి. ఆ పదం ఏం చేస్తుంది? మంటలొచ్చేసరికి అటు ఇటు పరిగెట్టేస్తారు. అక్కడ నిజమా? కాదా? ఏమి అది చూసేదానికి ఉండదు. మంట ప్రమాదం కదా! ఫైర్ విల్ చేంజ్ యువర్ ఇమ్మీడియేట్‌లీ. ఆ వర్డ్ ఫైర్ అంటే అగ్ని ప్రమాదం జరిగింది. అదే ప్రమాదం జరిగింది. ఆ మంటలొచ్చేస్తున్నాయి. తగలబడిపోతుందక్కడ అనే పదము ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయిపోతుంది. ఫైర్ విల్ చేంజ్ యూ ఇమ్మీడియేట్‌లీ. అప్పుడేం చేయాలి? దేర్ మే బి నో ఫైర్. అసలు వాస్తవంగా అక్కడ ఫైర్ లేదు. అక్కడ అగ్ని ప్రమాదం లేదు. కానీ మాట వినంగానే యూ విల్ స్టాప్ లిజనింగ్ టు మీ. ఏయ్! కాదే ఏమీ లేదు. ఎవరో ఊరికే ఏదో చేశారు అంత టక్కరితనంగా. అక్కడ ఏమీ లేదు. ఏ ప్రమాదం లేదు అని చెప్పినా మాట ఎవరు వినరు. దేర్ విల్ బి నో ఎఫర్ట్ టు స్టాప్. ఎవరిని అసలు అగ్ని ప్రమాదం జరిగిందని అటు ఇటు పరిగెట్టడమే జరుగుతుంది. అక్కడ ఏదో టపాకాయలు పేల్చారు. ఏదో అయింది. పెద్ద ఏదో సౌండొచ్చింది. అగ్ని ప్రమాదం జరిగింది అని అనంగానే చూడకుండానే వీళ్ళు ఊహించుకున్నారనుకుంటే అయిపోయింది. పరిగెట్టారు. Suddenly you will stop listening to me. You will start running here and there. The word fire has taken imagination. అగ్ని ప్రమాదం జరిగింది, లేకపోతే అక్కడ ఏదో బ్లాస్ట్ అయ్యింది, లేకపోతే మరొకటి అయ్యింది అనంగానే మన ఊహ ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. ద వర్డ్ ఫైర్ హ్యాస్ టేకెన్ ఇమాజినేషన్. అది నిజమే అనిపిస్తుంది. అఫ్‌కోర్స్ రజ్జు సర్పవర్త భ్రాంతి అది 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 వేరే. ఏదో చూసి ఏదో అనుకోవడం. మాటల ద్వారా మనము ఎంత ప్రభావితం జరుగుతుంది అనే పాయింట్, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా
మాటలతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో, యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్ని ఎంత విధ్వంసం జరుగుతుందో మనకంతా తెలుసు. ఇంకొక పాయింట్, అడ్వర్టైజ్‌మెంట్ బిజినెస్ కూడా అంతే. అడ్వర్టైజ్‌మెంట్ బిజినెస్ ఏంటంటే రకరకాల బొమ్మలతో, ఇమేజెస్‌తో మనల్ని మాయ చేస్తారు. అప్పుడేమవుతుంది? అక్కడ ఆ అడ్వర్టైజ్‌మెంట్‌తో ఏం జరుగుతుందయ్యా అంటే, మనుషుల్ని క్యాచ్ చేస్తారు ఫిషెస్ లాగా. దే క్యాప్చర్ ద హోల్ మార్కెట్. ఆ మార్కెట్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లక్స్ సోప్ అనేది ఉంది. ఉదాహరణ చెప్తున్నారు ఓషో గారు. లక్స్ సోప్ వాడి వెంటనే న్యూ అని పెట్టంగానే వెంటనే పరిగెడతారు. న్యూ, కొత్త లక్స్ సోప్ అంట, కొత్తగా ఉంది, కొత్తది అంతే. మైండ్‌లో న్యూ అనంగానే అనేక దృశ్యాలు. ఓహో! పూర్వం లక్స్ సోప్ అలా ఉండింది. ఇప్పుడు కొత్త లక్స్ సోప్ వచ్చిందంట, న్యూ అంట అనంగానే పరిగెడతాం. మాటలతో రకరకాల మాటలతో మనం ఏం చేస్తాము, రకరకాల ఫ్యాషన్స్‌తో దే కెన్ గో ఆన్ చేంజింగ్ విత్ ద ఫ్యాషన్స్. రకరకాలుగా మార్పులు చేస్తూ ఇవి కొత్తవి వచ్చినాయి, ఇది వచ్చింది, కొత్తగా వచ్చింది, కొత్త సెల్ ఫోన్స్ వచ్చినాయి, మరొకటొచ్చినాయి మార్కెట్‌లోకి. ప్రతిదీ ఇది. వి ఆర్ రన్నింగ్ ఆఫ్టర్. దే ఆర్ క్యాచింగ్ ఫిషెస్. మనల్ని వాళ్ళ వలలో వేసుకుంటారు అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా. వారికి కావాల్సిన మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ప్రపంచమంతా మార్కెటింగ్ అలాగే జరుగుతుంది. మాటలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకొక పదాలు, వర్డ్స్ అనేవి మనిషి మీద ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది మన మీద. దానికోసమే రాజకీయ నాయకులు, అడ్వర్టైజ్‌మెంట్ పీపుల్ ఆర్ యూజింగ్ వర్డ్స్. ఈ పొలిటీషియన్స్, అడ్వర్టైజ్‌మెంట్ పీపుల్, ఈ ప్రచారం చేసేవాళ్ళు, దే ఆర్ యూజింగ్ వర్డ్స్ అండ్ దే కెన్ క్రియేట్ త్రూ వర్డ్స్. పదాలని వాడుతున్నారు, సృష్టి చేస్తున్నారు, ఊహలని సృష్టిస్తున్నారు. దే పుట్ యువర్ లైఫ్ ఏమవుతుంది, యూ కెన్ ఈవెన్ పుట్ యువర్ లైఫ్, యూ కెన్ త్రో యువర్ లైఫ్ జస్ట్ ఫర్ వర్డ్స్. ఆఖరికి మీ జీవితాలనే పణంగా పెట్టే విధంగా తయారవుతుంది ప్రపంచం అంతా త్రూ వర్డ్స్. ఉదాహరణకి నేషనల్ ఫ్లాగ్, ఇవి 2 వర్డ్సే అవి. నా జాతి, నా దేశము, నా జాతీయ జెండా. దాని యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయి. హిందూయిజము అది అనే పదం ఎలా ఉంది. ఇంకోడెవడు చెప్తాడు, ఏమంటాడు, యూ కెన్ సే హిందూయిజం ఈజ్ ఇన్ డేంజర్. అమ్మా, హిందూ మతం ప్రమాదంలో పడిపోయింది. ఇంకా ఏమైపోయింది, సడన్గా రెడీ టు డై ఫర్ ది వరల్డ్. అన్ని మతాల్లోనూ అలాగే ఉందిలేండి. ఒక మతం గురించి అని కాదు, ఉదాహరణ చెప్తున్నారు ఓషో గారు అంతే. జస్ట్ ఫ్యూ వర్డ్స్, కొన్ని మాటలు. నా దేశానికి అవమానం జరిగింది. అవర్ నేషన్, జస్ట్ వర్డ్స్. అప్పుడు ఫ్లాగ్ అనేది నథింగ్ బట్ ఏ పీస్ ఆఫ్ క్లాత్. ఆ ఫ్లాగ్ అంటే జెండా తయారైంది, ఏమైంది, ఒక క్లాత్ మీద ప్రింట్ చేశారు అంతే, పీస్ ఆఫ్ క్లాత్. బట్ హోల్ నేషన్ కెన్ డై ఫర్ ద ఫ్లాగ్. నా జాతీయ జెండాని అవమానం చేస్తారా అని చెప్పి ఎంతో మొత్తం దేశమంతా ఊగిపోతుంది ఆ పదాలకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్. సో ఎవరైనా ఇన్సల్ట్ చేశారు, లేకపోతే ఏదో చేశారు, అవమానం చేశారు, ఇవన్నీ పదాలు ఎంత ప్రచారం. ఆ విధంగా లేనివి కూడా ప్రచారాలు చేసి ప్రజల్లో సమస్యలు క్రియేట్ చేయడం.
ఏదో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏదో జరుగుతుంది. ఇక్కడ ఇలాగొచ్చేసరికి జస్ట్ లైక్ ఏ కరోనా వైరస్, సమ్ వైరస్ ఇప్పుడు ఇప్పుడు నౌ ద వార్స్, యుద్ధాలు అని దాని మీద వచ్చేటువంటి ప్రభావాలు. రన్నింగ్, ఫీల్ ఫియర్. సో వాట్? అవర్ పీపుల్ ఎర్లియర్ పీపుల్ ఆర్ లివింగ్. మన పూర్వీకులు జీవించారు. మనమెందుకు జీవించలేం? ఏమి లేకుండానే జీవించారు. ఇప్పుడు ఏదో జరిగిపోతుందనేది, ఏదో అయిపోతుందని అనుకునేది కూడా సృష్టే. మాటలతోనే యుద్ధాలు జరిగినాయి. మాటలతోనే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఊహలతోనే ఎన్నెన్నో క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికీ అదే కథ నడుస్తుంది. ఇమాజినేషన్ హ్యాస్ టు బి అండర్‌స్టాండ్. బాగా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు మన పతంజలి గారి దగ్గరికి వస్తాం. ఈ వికల్ప ఇదంతా ఎందుకు అనంటే, మెడిటేషన్ పాత్‌లో ఈ మాటలు తీసి పక్కన పడేయి. అన్నీ వదిలేసి పరిగెట్టేస్తావు. ధ్యానం వదిలేసి పరిగెట్టేస్తావు. నువ్వు ఆ మెడిటేషన్ పాత్‌లో నువ్వు ధ్యాన మార్గంలోకి వెళ్ళాలన్నప్పుడు స్వామి రామాకి ఏం చెప్పారు? ఒక పక్క దేశం స్వతంత్ర సంగ్రామం కోసం వాళ్ళు వీళ్ళు పోరాడుతున్నారు. నువ్వు దానికోసం కాదు నాయనా, నీ ఆత్మ సామ్రాజ్యం కోసం నువ్వు చూడు. నీ స్వరాజ్యాన్ని, స్వ అంటే ఆత్మ, ఆత్మ యొక్క రాజ్యాన్ని పట్టుకో అని ఆ గురువులు చెప్పారు. సో ఈ పతంజలి భాషలో ఏం చెప్తున్నాడు? బికాస్ ఆన్ ది పాత్ ఆఫ్ మెడిటేషన్ వర్డ్స్ విల్ హ్యావ్ టు బి డ్రాప్. యోగ చిత్త వృత్తి నిరోధ. ఆ చిత్రంలో ఏ మాట లేదు. నాది లేదు, నేది లేదు, ఏది లేదు. జీరో. నో ఇన్‌ఫ్లుయెన్స్. బయట నుంచి ఎవరో ఒక మాట అనంగానే ఏదో అయిపోయింది. రన్నింగ్. అవి డ్రాప్ చేస్తావు. నో ఇన్‌ఫ్లుయెన్స్. నో వర్డ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్డ్స్ ఆర్ టాట్ బై అదర్స్. మాటలు ఎవరు చెప్తున్నారు? ఇతరులు చెప్తున్నారు. నువ్వు పరిగెడుతున్నావు. మీడియా చెప్తుంది. వార్తలు చెప్తున్నాయి. ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అదే బిజినెస్‌గా ఉంది. మనం ఏది పట్టుకున్నా యుద్ధం తప్ప ఇంక వేరేది ఏం మాట్లాడరు. లేకపోతే ఇంకా ఏదో జరిగిపోతుంది. లైక్ యూ క్రియేట్ ఎ పానిక్. రాష్ట్ర విభజన ఎలా జరిగింది? క్రియేట్ ఎ పానిక్. అలాగే ఇంకేం జరుగుతుంది? దేశ విభజన ఎలా జరిగింది? ఎవ్రీథింగ్ క్రియేట్ ఎ పానిక్. వర్డ్స్. ఎవ్రీథింగ్. మధ్య ప్రపంచం అంతా ఏం జరుగుతుంది? యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ వర్డ్స్. రూమర్స్. యు ఆర్ నాట్ బోర్న్ విత్ వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు పుట్టుకతోనే మాటలతో రాలేదు. నీకు చెప్పడం మొదలుపెట్టారు. మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. బాబు ఇది ఇంతే నాయనా, నువ్వు హిందువుగా పుట్టావు, లేకపోతే నువ్వు ముస్లింగా పుట్టావు, నువ్వు క్రిస్టియన్‌గా పుట్టావు, లేకపోతే ఇన్ని జాతులున్నాయి, వీళ్ళని పడదు, వాళ్ళు అలా ఇలా ఇవన్నీ మాటలు. మాటలతోనే మతాలు ఏర్పడినాయి. మాటలతోనే నమ్మకాలు ఏర్పడినాయి. మాటలతోనే పురాణాలు ఏర్పడినాయి. బిలీఫ్స్ ఏర్పడినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెడ్. అన్నీ చేశారు. ఏం చేశారు? ఆహారంగా పెట్టారు. తినిపించారు. వర్డ్ ఈజ్ ద మీడియం. మనం ఇప్పుడు మాట్లాడుకోవాలన్నా పదాలే మాట్లాడుతున్నాం. అదే ఒక సంస్కృతికి వాహకంగా పనిచేసింది. సొసైటీకి వాహకంగా పనిచేసింది. ఇన్ఫర్మేషన్‌కి వాహకంగా పనిచేసింది వర్డ్. అయితే యూ కెనాట్ ఎక్సైట్ యానిమల్స్ టు ఫైట్ ఫర్ ఎ నేషన్. ఒక జంతువులున్నాయి. ఆ జంతువులు మా దేశము అని చెప్పి కొట్లాడతాయా? కొట్లాడవు. యూ కెనాట్ ఎక్సైట్ బికాస్ దే డోంట్ నో వాట్ నేషన్ ఈజ్. నేషన్ అంటే ఏంటో, దేశం అంటే ఏంటో వాడికి తెలీదు ఆ జంతువులకి. ఆ యానిమల్ కింగ్డమ్‌లో ఎక్కడా కూడా యుద్ధాలు లేవు. యానిమల్ కింగ్డమ్‌లో నో వార్స్. ఆ అణుబాంబులు లేవు. పెద్ద పెద్ద ఫ్లైట్లు వేసుకొని
బాంబులు వేయటాలు ఏమి లేవు యానిమల్ కింగ్డమ్‌లో. దేర్ ఆర్ నో వార్స్. వార్స్ లేవు, ఫ్లాగ్స్ లేవు, టెంపుల్స్ లేవు, మాస్కులు లేవు. అండ్ ఇఫ్ యానిమల్స్ కెన్ లుక్ ఎట్ అస్. అవి యానిమల్స్ మనంగా చూసి ఏంటి వీళ్ళు ఇలా ఏంటి ఏమైంది వీళ్ళకి అనుకుంటున్నాయి. ఎందుకు ఇలా మాటల మాయలో పడిపోతున్నాడు ఈ మనిషి? ఈ మాటల మాయలో పడటం వల్ల ఏమైంది? మన చుట్టూ యుద్ధ వాతావరణం కాదు, యుద్ధాలే జరుగుతున్నాయి. లక్షలాది మంది చచ్చిపోతున్నారు. కేవలం మాటలతో చచ్చిపోతున్నారు. మాటల వల్ల చచ్చిపోతున్నారు. వాడంటే వీడు, వీడికంటే వాడు పడదు. వాడు వీడి మీద వాడు చంపుకోవాలి, వాడు వీడు చంపుకోవాలి. ఇది చంపితేనే మేము బతుకుతాం. వాడు చంపితే వాడు బతికేదేందో మనకు అర్థం కాదు. సమ్‌వన్ ఈస్ ది Jew. Kill him. Just the word Jew. అదెప్పుడు? హిట్లర్ టైంలో. జ్యూ అనేవాడిని అందరూ చంపేసేవాడు. ఇప్పుడు ఆ జ్యూ అనేవాడే ప్రపంచాన్ని తగలబెట్టేస్తున్నాడు. చేంజ్ ద లేబుల్. హీ బికమ్ ఏ క్రిస్టియన్. ఒకవేళ వాడు లేబుల్ మార్చుకున్నాడు. ఆ జ్యూ అనేవాడు లేబుల్ మార్చుకొని క్రిస్టియన్ అయ్యాడు. ఇప్పుడు ఆ క్రిస్టియన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వి నో ఎవ్రీథింగ్. దేర్ ఈస్ నో నీడ్ టు కిల్. వాడు లేబుల్ మార్చుకుంటే జ్యూ అనేవాడు లేబుల్‌గా మార్చుకుంటే అప్పుడు క్రిస్టియానిటీ వాళ్ళిద్దరు కూడా కృషించేవాడనమాట. అప్పుడు ఆయన కాలంలో. ఇప్పుడంతా వ్యవహారం అడమెంట్‌గా తయారైంది. మొండిగా తయారైంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ లైక్ టు బి కిల్డ్ బట్ ఐ కెనాట్ బి చేంజ్ మై లేబుల్ అని చెప్పి ముఖం మీద స్టిక్కర్ ఏసారు. వాడు పుట్టినప్పుడు ఏ మతం లేదు. ముఖం ఇది మతం అనంగానే వాడు దానికోసం ఆ స్టిక్కర్ కోసం చావడానికి సిద్ధమైతాడు. ఇదే జరుగుతుంది. మొండిగా వ్యవహారం జస్ట్ వర్డ్స్ వలన. విచిత్రం. ఒక జేన్ పాల్ సతారే అనేటువంటి ఒక మాస్టరు తన ఆత్మకథ రాశాడంట. ఆత్మకథ టైటిల్ ఏంటి? వర్డ్స్ అంతే. మనసు నుంచి పుట్టినవే ఆలోచనలే, వర్డ్సే. ఆలోచనలంటే పదాలే అంతే. సో పతంజలి ఏమంటారంటే, and Patanjali says that one has to be aware of this. Because on the path of meditation, words have to be left behind. నువ్వు ధ్యాన మార్గంలో ఉన్నావు నాయనా. ధ్యాన మార్గంలో ఉంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టేయి. అక్కడ నా జాతి ఇది, నా ఇది, అది, ఇది అవేమి లేదు నీకు అక్కడ. ఆ వర్డ్స్ అన్ని పక్కన పెట్టేయి. నేషన్స్ లేవు, రిలిజియన్ లేదు, గ్రంథాలు లేవు, లాంగ్వేజ్ లేదు. అవన్నీ తీసి పక్కన పెట్టేయి. వాటితో నీకేం పని లేదు. కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు పోవడానికి వాటితో ఏం పని? అండ్ దెన్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ ఇన్నోసెంట్. ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ ఇన్నోసెంట్. ఇంక అక్కడ ఏమీ లేదు. ఏ మాయ లేదు. ఏ పదాలు లేవు. నువ్వు ఆ దేశస్తుడా, ఈ దేశస్తుడా, ఆ ప్రాంతం వాడా, ఈ ప్రాంతం వాడా ఏదీ లేదు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ వర్డ్స్. యు ఆర్ ఇన్నోసెంట్. ఎప్పుడైతే ఏ పదాలు లేవో, అన్నిటి నుంచి నువ్వు విడుదలైపోయావో, అక్కడ ఏ ఊహలు లేవు, దెన్ దెర్ ఈస్ నో ఇమాజినేషన్. అప్పుడేం జరుగుతుంది? సత్య దర్శనం అవుతుంది. వాస్తవాన్ని దర్శిస్తావు. ఆ దేశం వాడివి కాదు, ఈ దేశం వాడివి కాదు, ఆ దేశం కాదు, ఈ దేశం కాదు, ఏం లేదు. నువ్వు మనిషివిరా నాయనా. నీ లోపల ఉన్నవాడికి నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు ఎందుకు కొట్లాడుకుంటున్నావు? ఎందుకు కొట్టుకు చస్తున్నావు? ఇట్లా ఎందుకు పరిగెడుతున్నావు? లేదు. నేను ఇలా కాదండి. అంటే ఇంకేం లేదు. మంచిదిరా అయినా నువ్వేం చేస్తావో చేసుకో. యూ విల్ బి గో ఆన్ క్రియేటింగ్. ఇష్టం వచ్చింది నువ్వు సృష్టించుకుంటావు. ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్తున్నాను. షిరిడి బాబా గురించి చెప్తున్నారు. దాని ముందు దేవుడు అనే పదం గురించి చెప్తున్నారు. మనకి దేవుడు అంటే సహస్రబాహువు. ఆయన 1000 చేతులతో వచ్చేసాడు అని అంటాం.
2 చేతులతో వచ్చాడనుకోండి దేవుడు. అదేంటి? 2 చేతులతో ఉన్నవాడు నువ్వు మనిషివి కదా! ఆ దేవుడంటే సహస్ర బాహువు అయ్యుండాలి. అప్పుడే నేను నమ్ముతాను నువ్వు దేవుడివని. లేకపోతే నేను నమ్మను. నువ్వు దేవుడు అంటున్నావే, నువ్వు దేవుడైతే 2 చేతులతో వస్తే నమ్మను. నీకు 2 చేతులు కాదు సహస్ర బాహువు ఉండాలి అని. ఒక పాయింట్ ఓషో గారి స్టైల్. అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నాడు? సాయిబాబా, షిర్డీ సాయిబాబా గురించి ఆయన ఒక అద్భుతమైన, అందమైన వ్యక్తులలో గత శతాబ్దంలో షిర్డీ సాయిబాబా ఉన్నారు. హి హ్యాడ్ ఎ ఫ్రెండ్ అండ్ ఫాలోయర్స్. హి హ్యాడ్ ఎ ఫ్రెండ్ అండ్ ఫాలోయర్. ఒక ఆయన అంటే అమితంగా ఇష్టపడే ఒక ఫాలోయర్ ఉన్నాడు. సాయిబాబా వాజ్ ఏ మొహమ్మదియన్. సాయిబాబా ముస్లిం. లేదు. అసలు ముస్లిమో ఏమో ఎవరికీ తెలీదు. హిందువా, ముస్లిమా కూడా తెలీదు. కాకపోతే ఆయన ఎక్కడుంటాడు? మసీదులో ఉంటాడు. సో, అంచేత ఆయన మసీదులో ఉన్నాడు అనంటే, ఆయన ముస్లిం అయి ఉంటాడు అని అనుకున్నారు అంతే. ఇంక మళ్ళా ఈ గోల లేదు. సరే బావుంది. ఆయన ముస్లిమే. ముస్లింలో ఉన్నాడు అనుకున్నారు. ఆయన ముస్లిం అవునో కాదో ఎవడికి తెలీదు. ఆయన హిందువో తెలీదు. ముస్లిమో కాదో తెలీదు. కానీ ఏం జరిగింది? ఒక ఫాలోయర్ ఉన్నాడు. ఆయనంటే ఇష్టంగా ఉన్నాడు. అమితమైన గౌరవం. బాబా అంటే ఎంతో విశ్వాసం. ఆయన్ని దర్శించి గాని భోజనం చేసేవాడు కాదు. ఆయన చూడకపోతే ఆ రోజు ఆయన భోజనం ముట్టుకునేవాడు కాదు. ఓ రోజు సడెన్‌గా ఏం జరిగిందంటే, ఆయన కోసం ఎదురు చూసాడు. ఒక క్రౌడ్ ఉన్నారు. ఫుల్‌గా ఉన్నారు. ఆ జనాల్లోకి ఎళ్ళలేకపోయాడు ఆయన దర్శించడానికి. చూసి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాడు అంతే. ఇంకేం లే. అలాంటిది రాత్రి అయిపోయింది. అప్పుడు బాబా దగ్గరికెళ్ళి నమస్కారం చేశాడు. పొద్దున్నుంచి తిండి తిప్పలు లేకుండా ఉన్నాడు. అయితే ఏమైంది అప్పుడు బాబా అన్నాడు, "ఎందుకయ్యా టైము వెయిటింగు ఎంత ఎంత ఎందుకు ఇంత వెయిట్ చేసావు? టైం వెయిట్ చేసి వెయిటింగ్‌లో ఉన్నావు. నువ్వు నా కోసం ఇంత దూరం మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలి? ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. నేనే నీ దగ్గరికొస్తాను. రేపటి నుంచి అండ్ డ్రాప్ దిస్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రావద్దు. నేనే నీ దగ్గరికొస్తాను. నువ్వు భోజనం చేసే ముందు నీవు నీ ముందుకు నీవు నీవు నువ్వు భోజనానికి కూర్చోవాలి ఆకలేస్తుందనుకున్నావు. అప్పుడు నాకు నమస్కారం పెట్టాలనుకున్నావు. అప్పుడు నీ దగ్గరికొస్తాను. ఓకే. సరిపోతుంది కదా! 10 రోజులు నువ్వు ఇక్కడికి రాబడలేదు. నేనే వస్తానన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు లేదా ఆ భక్తుడు ఏమన్నాడు? అబ్బా! చాలా సంతోషం. రేపటి నుంచి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని. కానీ ఏమైంది? రేపటి నుంచి కాదు ఈరోజు వచ్చేసారే అయిపోయింది రేపటి నుంచి. మరుసటి రోజు ఆయన కోసం చూసాడు. చూసాడు. రాలేదు. సాయంత్రం అయిపోయింది. కోపమొచ్చేసింది. అన్నం తినలేదు. పొద్దున్నుంచి అన్నం తినలేదు. సరే పరిగెట్టాడు. గబగబా ఎళ్ళాడు. ఏవండీ మీరు నాకు ప్రామిస్ చేశారు. వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన భంగం చేశారు. బాబాయ్ అన్నాడు. 3 సార్లొచ్చానయ్యా. ఒకసారి కాదు. 3 సార్లొచ్చాను. ఫస్ట్ టైము నేను అడుక్కునేవాడిగా వచ్చాను. "ఏయ్! పక్కకు తప్పు. పక్కకు పో అన్నావు. రెండోసారి వచ్చాను. ఒక స్త్రీగా వచ్చాను. స్త్రీ ముఖం చూడకూడదు. ఆడవాళ్ళు పక్కకు పోమ్మా, పో అవతల పో" అని ఆ తలకాయ వంచుకొని ఆ స్త్రీ ముఖం చూడకూడదు అన్నట్టుగా ఆమెని పక్కదోసి పంపించేసాను. కళ్ళు మూసుకున్నాం. తర్వాత సాయిబాబా చెప్పాడు. "ఐ హాడ్ కమ్ బట్ వాట్ యూ డూ ఎక్స్‌పెక్ట్" ఏం చేసావు? నువ్వేమో ఊహించుకున్నావు. షుడ్ ఐ ఎంటర్ యువర్ ఐస్ ఇప్పుడు నీ కళ్ళల్లో కనపడేవాడినేమో. నువ్వు కళ్ళు మూసేసుకున్నావు. కళ్ళు మూసుకున్నావు. క్లోజ్డ్ ఐస్. ఐ వాస్ స్టాండింగ్ దేర్ చూసాను. చాలా సేపు చూసాను. నువ్వు కళ్ళు మూసుకునే ఉన్నావు.
మూడోసారి వచ్చాను, ఈసారి కుక్క రూపంలో వచ్చాను. నువ్వు ఇంకా ఆ లోపలికి రానివ్వకుండా కట్టె పట్టుకొని నుంచున్నావు ఆ డోర్‌లో అన్నాడు. ఇది. అండ్ దీస్ 3 థింగ్స్ హ్యాడ్ హ్యాపెండ్. ఈ సంఘటనలు జరిగినాయి. మొత్తం ఇదే విషయాలు మానవాళి చుట్టూ ఇదే జరుగుతుంది. దేవుడు అనేక రూపాల్లో వస్తూనే ఉన్నాడు. అనేక విధాలుగా మనకి చెప్తూనే ఉన్నాడు. ఇది కాదురా బాబు, ఇలా ఉండండిరా నాయనా అని. మనకు ముందస్తుగా ఇలా ఉంటాం. ఉన్నదంతా దేవుడే. ఈశ్వర ప్రణిధానం కదా యాక్చువల్‌గా పతంజలి మహర్షి ప్రకారం. ముందు నువ్వు ఇలా నిర్ణయించుకుంటావు. ప్రీ ఫార్ములేటెడ్ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ ఇలానే ఉండాలి, అలా ఉండాలి. ఇందాకడ సహస్రబాహు అని నువ్వు దేవుడి గురించి సహస్రబాహు అని విని ఉండి, అదే మనసులో పెట్టుకున్నావంటే ఎప్పుడు చూసినా నువ్వు ఆ సహస్రబాహువునే చూడాలి. వేయి చేతులతో ఉన్న ఆ దేవుడు వేయి చేతులతో ఉన్నట్టు చూడాల్సిందే. యూ కెనాట్ సీ. లేకపోతే నువ్వు నిజంగా దేవుడొచ్చినా, ఏ రూపంలో వచ్చినా, అన్ని రూపాలు ఆయనవే అన్న ఎరుక లేకపోతే అంతే సంగతి. నీకు నచ్చినట్టుగా నువ్వు ఏదైతే అనుకుంటే ఆ అనుకున్న రూపంలో కనపడితేనే దేవుడున్నట్టు, లేకపోతే లేదు. నీ ప్రకారంగా దేవుడు నీకు నచ్చినట్టుగా అక్కడ కనపడ్డు. అన్ని రూపాలు ఆయనవే కాబట్టి ఏదో ఒక రూపంలో వస్తాడు. యూ కెనాట్ బీ ద రూల్ ఫర్ హిమ్. దేవుడికి నువ్వు రూల్స్ పెట్టడం ఏంటి? విచిత్రమైన విచిత్రమైన వేషాలైన మనకున్నాయి. దేవుడికి అదంటే ఇష్టము, శనివారం అంటే ఇష్టము, గురువారం అంటే ఇష్టము, ఆ వారం అంటే ఇష్టము. అదేంటి ఇష్టము? ఆయన సృష్టించింది అసలు ఉన్నదంతా ఆయనే అయితే ఇష్టాయిష్టాలేంటి? యూ కెనాట్ బీ ద రూల్ ఫర్ హిమ్ అండ్ యూ కెనాట్ పుట్ ఎనీ కండిషన్స్. దేవుడికి కండిషన్స్ అంటే ఆ షరతులు లేని ప్రేమ పంచిపెట్టే దేవుడికి కండిషన్సా? షరతులా? అని ఆశ్చర్యంగా మాట్లాడతారు. సో, వెన్ ఆల్ ఇమాజినేషన్ ఫాల్స్, నీ ఊహలు ఎందుకంటే మె ఇన్ ద పాత్ ఆఫ్ మెడిటేషన్ గురించి మాట్లాడాం. ఇమాజినేషన్ పవర్‌ఫుల్, యూజ్ చేసుకో. దాన్ని ఏదైనా చేసుకో. అక్కడ మెడిటేషన్‌లో కూడా ఇమాజినేషనే ఉంటుంది. ఏదైనా చేయొచ్చు. ఎంతైనా సృష్టించుకోవచ్చు. బ్రహ్మ విహారాసులో బుద్ధుడు చెప్పిన మొట్టమొదటిది మెడిటేషన్. యూ కెన్ యూజ్ ఇట్. లవ్లీనెస్, ఫ్రెండ్లీనెస్ విత్ యూనివర్స్, ఎంటైర్ యూనివర్స్‌తో ప్రేమతో, ఫ్రెండ్‌షిప్‌తో ఉండడం. అది మెడిటేషన్. యూ కెన్ యూజ్ ఇట్. యూ కెన్ యూజ్ ఇట్. అది అక్కడ పాయింట్. అదే అప్పుడు ఇప్పుడు అదే పాత్ ఆఫ్ మెడిటేషన్‌లో నువ్వు డీప్ మెడిటేషన్‌లో నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఏ ఇమాజినేషన్‌తో పని లేదు. ఆనాపానసతి అంటే ఏ ఏ అక్కడ ఏ ఇమాజినేషన్ ఉంది? సతి అంటే అవేర్‌నెస్ ఉంది. ఆనాపాన అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలనేది అక్కడ సపోర్టు. సపోర్ట్ తీసుకున్నావు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే సపోర్ట్ తీసుకున్నావు. దాన్ని ఆ సపోర్ట్ మిస్ అవ్వకుండా పక్కకు పోకుండా ఎప్పటికప్పుడు ఆలోచనలు కట్ చేసి మళ్ళీ అవేర్‌నెస్ అనేది దానికోసమే. అంతే. అవేర్‌నెస్ దేనికోసం? ఆలోచనలు పక్కకు తోసేసి, కట్ చేసేసి, నీ సపోర్ట్ ఏది? దేన్ని దేన్ని ఆధారంగా ఉన్నావు? ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు. అంతే. అప్పుడే నీకు ట్రూత్ అపియర్ అవుతుంది. అక్కడ ఇది పాత్ ఆఫ్ మెడిటేషన్ అది. ఆనాపానసతి ఇదే పాత్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ ఏంది? యూ క్రియేట్ యూ ఆర్ ద క్రియేటర్. బయట ఎవడో వాడు నన్నేదో చేశాడు, వీడు నన్నేదో చేశాడు, అవన్నీ తీసి పక్కన పెట్టేయి. బీ బీ ఫ్రెండ్లీ టు ఎవ్రీబడి. ఈచ్ అండ్ ఎవ్రీబడి. యూ కెన్ క్రియేట్ ఎ ఫ్రెండ్లీనెస్. ముందు నీతో నువ్వు ఫ్రెండ్‌షిప్ చేయడము. నీతో నువ్వు ప్రేమగా ఉండటము. నువ్వు ఆరోగ్యంగా ఉండడము. నువ్వు సంతోషంగా ఉండటము. అది ట్రూతే కదా! సత్యమే కదా! అలాగే ఎవ్రీబడి ఈజ్ టు బి హ్యాపీ. అందరూ ఆనందంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అది ట్రూతే కదా! సో, ఇమాజినేషన్ నువ్వు ఏ విధంగానైనా వాడుకోవచ్చు. అది బ్రహ్మ విహారాస్‌లో మైత్రి, కరుణ, మైత్రి మెట్ట ఈస్ నథింగ్ బట్ మైత్రి. మెట్ట అనేది పాలి వర్డ్. మిత్రత్వము తెలుగు వర్డ్.
సో లైక్ దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇమాజినేషన్ అనేది నువ్వు నీ జీవితాన్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా సృష్టించుకుంటూ అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. దట్ ఈస్ ఎ మెడిటేషన్. బ్రహ్మ విహారాసులో బుద్ధుడు చెప్పిన విషయాలవి. నువ్వు అలాగే ఇఫ్ యూ వాంట్ టు బీ నో యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఇవన్నీ తీసి పక్కన పెట్టేయి. ఆనాపాన పట్టుకో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పట్టుకో, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల సపోర్ట్ తీసుకో, అవేర్‌గా ఉండు. సతి అంటే అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్, త్రూ అవేర్‌నెస్ నువ్వు ఒకవేళ ఊహల్లో ఆలోచనలో పడ్డావనుకోండి, బ్రింగ్ బ్యాక్ యువర్ మైండ్. నీ మనసుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? సపోర్ట్ మీదే. డ్రిఫ్టింగ్ ఆఫ్ మైండ్ అంటే మనసు జారిపోతూ ఉంటుంది. ఆ జారిపోతున్న మనసుని తీసుకొచ్చి మళ్ళీ, మళ్ళీ శ్వాస మీదే ఉంచుతావు. అంతే. అది పాత్ ఆఫ్ మెడిటేషన్. సో, పాత్ ఆఫ్ మెడిటేషన్‌లో ఏం జరుగుతుంది? ఏ ఆలోచన లేని స్థితిలో జీరో స్టేట్‌లో ఉన్నప్పుడే ఆ పాత్ ఆఫ్ మెడిటేషన్ కరెక్ట్‌గా ఉంటుంది. ఓన్లీ ఇన్ నేక్డ్ మైండ్, ఇన్ న్యూడ్, ఎంప్టీ మైండ్ ట్రూత్ అపియర్స్. నిన్ను తెలుసుకుంటావు. నువ్వు జీవితంలో అద్భుతమైన నువ్వు బాహ్య ప్రపంచంలో బ్రహ్మ విహార అంటే నువ్వు విహరించాలి. ఆ బ్రహ్మలో అక్కడి ఆ లోకం నుంచి గాని, ఈ లోకం నుంచి గాని, ఎక్కడి నుంచి అయినా దేన్నైనా వాడేయొచ్చు. అద్భుతంగా, స్నేహంగా, ఆరోగ్యంగా. యద్భావం తద్భవతి కదా! ఆరోగ్య భావన ఆరోగ్యాన్నిస్తుంది. స్నేహ భావన స్నేహాన్నిస్తుంది. అది. సరైన విధంగా వాడడం అనేది బ్రహ్మ విహారాలో మనకు చెప్తుంటారు. ద మెట్టా మెడిటేషన్. సో, థాంక్ యూ ఆల్ ద మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ మాస్టర్స్. చాలా మేఘా అనిత, మేఘా రాజ్ అనిత, విజయ్ గారు, తర్వాత విఎన్ రావు గారు, సైదులు గారు, రాజేశ్వరి గారు, అన్నపూర్ణ గారు. సో, థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. మళ్ళీ తిరిగి కలుసుకుందాం.